హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ పై ఒక స్పష్టమైనటువంటి మరొక పత్రిక ప్రకటన రావడం జరిగింది. సాక్షాత్తు మనకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి గారు పత్రిక ప్రకటన ఇచ్చారు. మరి దానికి సంబంధించినటువంటి మనం పూర్తి వివరాలు చూద్దాం. మరి ఈరోజే 13 తారీఖు 4 నెల 2019 ఈరోజు మనకు ఈ యొక్క పత్రిక ప్రకటన అనేది వెలువడడం జరిగింది. సో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితాలపై వివిధ పత్రికలలో వేర్వేరు తేదీలు ప్రచురితం కావడం వలన విద్యార్థులు తల్లిదండ్రులు కలిగిన అసౌకర్యం గురించి మనకి పత్రిక ప్రకటన అనేది వచ్చినట్టు తెలుస్తుంది. ఇందు మూలంగా తెలియజేయనిది ఏమనగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలు 2019పై వివిధ పత్రికలలో ఊహాజనితమైన వేర్వేరు తేదీలలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితాలు వెలువడుతున్నట్లుగా వార్తలు ప్రచురించినవి. ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాల ప్రకటన తేదీని ఇప్పటి వరకు ప్రకటించలేదు. కావున విద్యార్థులు తల్లిదండ్రులు ఫలితాల ప్రకటన తేదీల విషయమై పత్రికలలో వచ్చిన వార్తలపై ఆందోళన చెందరాదు. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫలితాల ప్రక్రియ సజావుగా మరియు సక్రమంగా కొనసాగుతున్నది. ఫలితాల ప్రక్రియ తుది దశ పూర్తి అయిన తర్వాత ఫలితాల ప్రకటన తేదీని ఇంటర్మీడియట్ బోర్డు అధికారికంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలియజేయడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. కావున విద్యార్థులు తల్లిదండ్రులు వివిధ పత్రికలలో ఊహాజనితమైన వేర్వేరు తేదీలలో ఫలితాల ప్రకటన వార్తలపై ఆందోళన చెందరాదని కోరడమైనది. త్వరలో ఫలితాల ప్రకటన తేదీని ప్రకటిస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. సో ఇది సాక్షాత్తు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి మనకు ఈ యొక్క పత్రిక ప్రకటన ఈరోజు ఇవ్వడం జరిగింది. కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులు ఎవరు కూడా ఆందోళన చెందకండి. సో నాకు తెలిసి అయితే ఇంకొక 2-3 డేస్లో మొత్తం పూర్తయి రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తాం. సో ఫ్రెండ్స్, మరింత సమాచారం కోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.